సీఎం జగన్ పై సింగనమల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్లూరు మండలంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ గెలవలేక ఓటమి భయంతోనే విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. వైసీపీ చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి వాహనాలు ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు ఆమె. ఇకపోతే సింగనమల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పుట్లూరు మండలంలోని తిమ్మాపురం, గాండ్లపాడు, జి వెంగన్నపల్లె, పోతిరెడ్డిపల్లె, కొండేపల్లె గ్రామాల్లో ద్విసభ్య కమిటీతో పాటు పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సాంబశివారెడ్డి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో కర్ణాటక బోర్డర్లో పోలీసులకు కారుతో సహా పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ వ్యాఖ్యలు గాని ఎటువంటి విమర్శలు గాని చేస్తా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఇదే సాంబశివారెడ్డి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా కర్ణాటక బోర్డర్లో పోలీసులకు కారుతో సహా పట్టుబడ్డారన్నారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు ప్రజలతో ఉన్నారో, ఎవరు ప్రజల్లో తిరుగుతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు బండారు శ్రావణి. బండారు శ్రావణి అనే నేను అనునిత్యం ప్రజలతోనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేడు ఇదే నిదర్శనమని మీడియాతో వెల్లడించారు. విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు అని మరోసారి మీడియా ముందు వెల్లడించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి. చంద్రబాబు నాయుడు గాని టీడీపీ పార్టీ గాని దళితులకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సింగనమల నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బీజేపీ జనసేన అభ్యర్థి అయిన బండారు శ్రావణి గారి ప్రచారంలో భాగంగా మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఈ పుట్లూరు మండల నాయకులు, కార్యకర్తల అభిమానులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో ఒకసారి మార్నింగ్ నుంచి ఇల్లు తిరుగుతున్నారు మన శ్రావణి గారు, దాంతోపాటు మేము వెళ్తున్నాం. సమస్యలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఏదైతే జరిగిందో, ఈ మండలం తీసుకోండి, నియోజకవర్గాన్ని తీసుకోండి, ఏదైతే తెలుగుదేశం పార్టీలో రోడ్లు కానీ, లేదంటే అప్పుడున్న మంచినీటి సౌకర్యాలు కానీ, లేదంటే సాగునీటి సౌకర్యాలు కానీ కల్పించిన తప్ప ఈరోజు వైసీపీ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ అసలు కనిపించిన పాపాన పోలేదు. అయితే ఒకటి ముఖ్యంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ గ్రామాల్లో వైసీపీ నాయకులు వస్తే చాలా చోట్ల చాలా మందికి బాధాకరమైన తాగునీటి కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే విషయం ఈ పుట్లూరు మండలంలో చాలా మంది వింటున్నాం. పొద్దున్న నుంచి ఇక్కడ పల్లెల నుంచి వచ్చారు ఈ ఊరికి చాలా మంది. కొన్ని ఊర్లలో అయితే కినా ఇప్పుడు కోమటిగుంట ఇట్లాంటివన్నీ తీసుకుంటే కింద తాగునీరు లేక కనీసం ప్రచారానికి వచ్చిన వ్యక్తులు కూడా బయట నుంచి అట్లా ఎన్నికపోవడం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. కానీ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను తీసుకుంటే ఒక పక్క రైతులకి సంవత్సరానికి 20,000, లేదంటే ఎంతమంది చదువుకుంటే అంతమంది చదువుకున్న వ్యక్తులు, చదువుకుంటున్న పిల్లలకి కూడా డబ్బులు ఇవ్వడం అనేది, అలాగే నిరుద్యోగులకి ఈరోజు మెగా డిఎస్సీ పైన ఫస్ట్ సంతకం పెడుతున్నామని చెప్పడం అంటే అనేది ఈరోజు యువకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడ బండారు శ్రావణి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు కూడా తెలియజేస్తున్నారు.